నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. షోల్డర్ జాయింట్ మన ఉన్న జాయింట్స్ అన్నిట్లో 180 degrees తిరిగే జాయింట్ షోల్డర్ జాయింట్. అది చాలా ఇంపార్టెంట్ జాయింట్. అంటే డైలీ మనం చేసుకునే యాక్టివిటీస్ లోపల, అంటే డ్రెస్ వేసుకోవడం కానీ, ఏమైనా ఇంట్లోపల మనం చదువుతున్నప్పుడు కానీ, ఆర్ కోమింగ్ చేసుకోవాలనుకున్నా, దేనికైనా చాలా ఇంపార్టెంట్. అంటే 180 degrees తిరిగే జాయింట్ అనమాట. సో ఈ జాయింట్ ఇంజురీస్కి ప్రోన్ అనమాట. అంటే బికాజ్ అది 180 degrees తిరుగుతుంది, చాలా మూమెంట్ ఎక్కువ ఉంటుంది, దాంతో చాలా పనులు చేస్తుంటాం కాబట్టి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినా, ఇంట్లో ఏమైనా ఒక 20 liters క్యాన్ ఎత్తినా, లేకపోతే సిలిండర్ తీసుకున్నా, ఆర్ సమ్టైమ్స్ ఏంటంటే ఈ మధ్యకాలం స్పోర్ట్స్ మీద చాలా ఇంపార్టెన్స్ తోటి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, ప్రొఫెషనల్స్ కూడా ఏంటంటే సడన్లో వెళ్ళి వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సడన్లో షటిల్ ఆడటము, క్రికెట్ ఆడటము, బౌలింగ్ చేసినప్పుడు ఈ మజిల్స్ టేర్, అంటే షోల్డర్ జాయింట్లో ఉండే రొటేటర్ కఫ్ మజిల్స్ టేర్ అవడము, ఆ టేర్ అవడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్, ఎడిమా, దానివల్ల వాపులు రావడం వల్ల ఆ చుట్టూ ఉన్న క్యాప్సిల్ దానికి అతుక్కపోవడము, దాంతో ఏంటంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ తగ్గడము, పెయిన్ రావడము, ఆ పెయిన్ ఎస్పెషల్లీ నైట్ టైం చాలా ఎక్కువ ఉండటము. సో ఇలా షోల్డర్ జాయింట్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు జనరల్గా ఫిజిషియన్స్ దగ్గర పోయినప్పుడు ఏంటంటే అది పార్షియల్ టేర్సే కాబట్టి జనరల్లీ ట్యాబ్లెట్స్ అండ్ ఫిజియోతోటి సరిపెట్టుకోండి అంటారు. అవి కొంతమంది 2 months, 3 months, 6 months సఫర్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ నెలలు సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఫస్ట్ ఒక హై రెజల్యూషన్ స్కాన్ చేసి ఏ మజిల్ టేర్ అయింది, ఏ మజిల్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఉంది, ఏ బర్సా ఇన్ఫ్లేమ్డ్ అయింది అనే ఒక నిర్ధారణకు వచ్చాక ప్లాస్మా థెరపీ ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారము ఉంటుందండి. అంటే ఒక 2 or 3 sittings లోపల రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కంప్లీట్గా బ్యాక్ టు నార్మల్ రావడమే కాకుండా దాని స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసి మళ్ళా ఇట్లాంటి ప్రాబ్లంతో సఫర్ అవ్వకుండా ఒక దీర్ఘకాలిక పరిష్కారము మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ.